గణేష్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా మామయ్య వాళ్ళు రమ్మంటే మేము వచ్చాము. మా మామయ్య వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి దాని గురించి ఏమన్నా డొనేషన్ చేయడానికి అన్నట్టుగా వచ్చామండి మేము. సో మనం ఈ టైంలో చేస్తే మన పితృదేవతలు సంతోషిస్తారు. అటే టైంలో వీళ్ళకు కూడా ఒక సహాయం అవుతుంది అన్నట్టుగా మేము ఈ సందర్భంగా వచ్చామండి. ఇక్కడ పైన చూసామండి, మొత్తం 600 మంది ఉన్నారు. చాలా మంచిగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. గురువుగారికి ధన్యవాదాలు మెయింటైన్ చేస్తున్నందుకు. ఇంకా గురువుగారు ఇలాంటి పనులు మంచి చేయాలి ముందు అని చెప్పేసి మేము కూడా మా తోచినంత సహాయం చేస్తుంటామన్నట్టుగా మేము కోరుకుంటున్నాము. నా పేరు రమాదేవి. ఇక్కడికి వస్తే మాకు మంచి అనిపించింది. ఆశ్రమానికి వస్తే చాలా బాగుంది, ప్రశాంతంగా అందరూ మంచిగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి కూడా పని బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే చాలా బాగుంది, మాకైతే మంచిగా అనిపించింది ఇక్కడికి రావడం వల్ల. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.